హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఎగ్ మసాలా దోశ ఎలా వేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఒక బౌల్లోకి దోశ బ్యాటర్ని తీసుకోవాలండి. నేను సాల్ట్ వేసి బాగా కలిపి పెట్టుకున్నాను. ఈ బ్యాటర్ని 2 ఎగ్గులు తీసుకున్నానండి. ఇలా నాన్ స్టిక్ పెనం మీద దోశ వేసుకోవాలి. పెనం బాగా హీట్ ఎక్కకూడదండి, అలాగని హై ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు. ఇలా 2 ఎగ్గుల్ని వేసానండి. ఈ ఎగ్గుల్ని ఇలా దోశ మీద మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేయాలి. ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న కొత్తిమీర, ఆనియన్స్, క్యారెట్ ముక్కల్ని అలా స్ప్రెడ్ చేసుకోవాలి దోశ మీద. నేను చికెన్ మసాలా పౌడర్ వేసానండి. దాంట్లో కొంచెం కారం కూడా మిక్స్ చేశాను. సాల్ట్ మాత్రం వేసుకోకూడదండి ఎగ్ దోశలో, ఎందుకంటే మనం ముందుగా పిండిలోనే కలుపుకుంటాం కదా. ఇలా ఎగ్లో కూడా వేస్తే సాల్ట్ ఎక్కువైపోతుంది. చాలామంది తేలిక సాల్ట్ కూడా వేసుకుంటారు. ఇలాగ దోశని 2 వైపులా బాగా కాలనివ్వాలి. ఇలా 2 వైపులు కాల్చుకోవాలండి బాగా. చూడండి, చక్కగా ఉడికింది. అంతేనండి, ఎగ్ దోశ రెడీ. ఇలా ప్లేట్లోకి తీసుకున్నాం. కొత్తిమీర చట్నీతో ఈ ఎగ్ దోశని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.